వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఈసాల కప్ నందు సంబరాల్లో మునిగిపోయిన భారత్ ప్రజలు. నాటుకోడి పెంపకంలో లక్షల లాభాలు. వరంగల్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్. ప్రైవేట్ ఆసుపత్రికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి. రాజధాని నిర్మాణంపై దూకుడు పెంచిన చంద్రబాబు. టీమిండియా ఎన్నో ఏళ్ల కాలం నెరవేరింది. గత కొన్నేళ్లుగా అందని ద్రాక్షలో ఉన్న ఐసీసీ ట్రోఫీని రోహిత్ సేన సొంతం చేసుకుంది. 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత్ మరోసారి ఆ ఘనతను సాధించలేకపోయింది. అయితే టీ20 ప్రపంచ కప్ 2024లో ఛాంపియన్గా నిలిచి ఔరా అనిపించుకుంది. ఒక దశలో ఓడిపోయేలా కనిపించిన భారత్ బౌలర్ల సంచలన ప్రదర్శనతో అద్భుత విజయాన్ని అందుకుంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 52 పరుగులు చేశాడు. సౌత్ ఆఫ్రికాను దాదాపుగా గెలిపించేశాడు అనుకున్నారు. అయితే కీలక సమయంలో హార్దిక్ పాండ్యా మెరుపు బౌలింగ్తో పాటు సూర్యకుమార్ యాదవ్ సూపర్ క్యాచ్తో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన బ్యాటింగ్కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అర్ధ సెంచరీతో మెరిశాడు. అక్షర్ పటేల్ 31 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అలాగే చివర్లో శివం దూబే 16 బంతుల్లో 27 పరుగులు చేశాడు. భారత్ భారీ స్కోరును అందుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లో కేశవ్ మహారాజ్ 2 వికెట్లతో మెరిశాడు. టీమిండియా కప్పు మాత్రమే గెలిచింది. తన ఆటతో చాలామంది మనసులు గెలుచుకున్నాడు క్లాసెన్. దీనితో క్లాసెన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకాసేపు క్రీజులో ఉంటే టీమిండియాకు ప్రపంచ కప్ వచ్చేది కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. క్లాసెన్ బ్యాటింగ్కు సెల్యూట్ కొడుతున్నారు క్రికెట్ అభిమానులు. కోడికూరలో నాటుకోడి రుచి వెరైటీగా ఉంటుంది. నాటుకోడి తింటే సర్ది కూడా పోతుందని చాలామంది చెప్తూ ఉంటారు. నాన్ వెజ్లో నాటుకోడి రుచే సపరేటు. దీనితో నాటుకోడికి తినేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. నాటుకోడికి డిమాండ్ ఉండడంతో నాటుకోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. కేజీ 500 సేల్ చేస్తూ లాభాలు పొందుతున్నాడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ రహూఫ్ నాటుకోళ్ల పెంపకం చేపట్టాడు. తన వ్యవసాయ క్షేత్రంలో స్పెషల్గా ఓ షెడ్ వేసి అందులో నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టాడు. 40 గ్రామ్ బేబీ 90 రూపాయలకు తీసుకువచ్చాడు. అయితే నెలలుగా నాటుకోళ్లను పెంచుతున్నారు. ఒక్కో కోడి 1 కేజీ నుంచి కేజీన్నర వెయిట్ వరకు పెరిగాయి. పూర్తిగా ఒకే రకమైనటువంటి ఈ నాటుకోళ్లను పెంచుతున్నారు. కోళ్ల ఎదుగుదలకు ప్రత్యేకంగా దాన వేస్తున్నారు. అటవీ ప్రాంతానికి దగ్గరగా పెంచడంతో కోళ్లు ఫ్రీగా ఎగురుతూ మంచి వాతావరణంలో ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. నాటుకోళ్లకున్న ధరను బట్టి నాటుకోళ్లు పెంచాలనే ఆలోచన వచ్చిందని అబ్దుల్ రహూఫ్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త చెప్పారు. వరంగల్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించిన ఆయన సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ చేస్తామని వెల్లడించారు. ప్రొఫైల్ కార్డులో లబ్ధిదారులు బ్లడ్ గ్రూప్ నుంచి వారికున్న ఆరోగ్య సమస్యలను పొందుపరుస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఫార్మా విలేజ్ను ఏర్పాటు చేస్తామని, శివారులో శంషాబాద్లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి విషయంపై అందరి దృష్టి పడింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అమరావతి పర్యటనకు వెళ్లడంతో రాజధాని పనులు మరోసారి ఊపందుకున్నాయి. తాజాగా అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రాంతంలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజెట్ ప్రభుత్వం జారీ చేసింది. మాస్టర్ ప్లాన్లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. సిఆర్డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం బహిరంగ ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. సిఆర్డీఏ కమిషనర్ భాస్కర్ మాట్లాడుతూ రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేసినట్లు వెల్లడించారు. ఇక ఇది ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.